close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. హలో అందరికీ అందరూ ఇలా ఉన్నారండి. ఈ వీడియోలో అయితే నేను ఉగాది ముందు డీమార్ట్ షాపింగ్కి వెళ్ళాను. ఎందుకంటే ఇంట్లో గ్రాసరీస్ మొత్తం అయిపోయాయి, అందుకని చెప్పేసి వెళ్ళాను. ఇది వచ్చేసి కరీంనగర్ డీమార్ట్ అండి. మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటాయి. కింది ఫ్లోర్ లో వచ్చేసి మొత్తం గ్రాసరీస్ ఉంటాయి. అయితే చెప్పానుగా పండగ ముందు వెళ్ళానని. ఆ రోజు క్రౌడ్ అయితే ఒక లెవెల్లో ఉంది. అయితే చాలా మంది ఉండడం వల్ల వాళ్ళందరినీ దాటేసుకుంటూ వెళ్తూ ఇట్లా గ్రాసరీస్ ప్యాక్ చేయడం వల్ల నాకైతే చాలా టైం పట్టింది. అయితే నాతో పాటు మా పాప రావడం వల్ల నాకు చాలా హెల్ప్ అయితే అయింది. నేను ఇట్లా కవర్లలో నింపడం, మా పాప తీసుకెళ్లి ప్యాక్ చేయించడం. ఆ ప్యాకింగ్ దగ్గర కూడా చాలా పెద్ద లైనే ఉంది. అయితే ఈ గ్రాసరీస్ దగ్గరనే నాకైతే చాలా టైం అయితే పట్టేసింది. అయితే నేను ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా చాలా ర్యాండమ్ గా కనిపించినాయి అట్లా తీసుకునేదాన్ని. కానీ ఈసారి మాత్రం ఒక లిస్ట్ అయితే రాసుకొని ఇంట్లో ఏం కావాలో అవి మాత్రమే కొనాలి అన్నట్టుగా అయితే వెళ్ళాను. ఇక్కడ నేనైతే బ్రౌన్ రైస్ తీసుకుంటున్నా, ఎందుకంటే మా ఇంట్లో బ్రౌన్ రైస్ తింటాం ఎక్కువ శాతం. అందుకని ఇక్కడైతే ఎక్కువ మొత్తంలో అయితే బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నా. నేను లిస్ట్ లో రాసుకున్న ఒక 2-3 ఐటమ్స్ మాత్రం అంటే మసాలాలు ఎక్కువ శాతం లేవు డీమార్ట్ లో. అయితే అనవసరమైనవి ఏవి తీసుకోవద్దు అనే థాట్ తోటి అయితే వచ్చినా గానీ అది డీమార్ట్ కొన్ని వస్తువులు మనల్ని ఆకర్షించుతూనే ఉంటాయి. తీసుకో అని. అంత ఎక్కువ వస్తువులు ఏం తీసుకోలేదు కానీ ఒక 2 వస్తువులు అయితే లిస్ట్ లో లేనివి అయితే తీసుకున్నా. అవేంటియో ఈ వీడియో మధ్యలో చూపిస్తా చూడండి. అయితే కింద గ్రాసరీస్ తీసుకోవడం అయిపోయినాక పైకి అయితే వెళ్తున్నా ఫస్ట్ ఫ్లోర్ కి. ఆ లిఫ్ట్ దగ్గర కూడా పెద్ద లైనే. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాక సబ్బులు సర్ఫులు అన్ని తీసుకున్నాక కొన్ని వస్తువులు మనల్ని ఆకర్షిస్తాయి అని చెప్పాను కదా, అందులో ఒకటైతే ఇదైతే నాకు బాగా నచ్చింది. చాలా కలర్ఫుల్ గా ఇట్లా డిజైన్ అంతా బాగుంది. అంటే ఇట్లా ఒక స్టోరేజ్ బాక్స్ లాగా ఉంది, అందుకనే తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక జ్యువెలరీ బాక్స్. ఇది కూడా నన్ను ఆకర్షించింది కానీ నేనైతే తీసుకోలేదు. ఇదైతే ఒక జ్యువెలరీ బాక్స్ లా ఉంది, చాలా బాగుంది. ఇదైతే డిమార్ట్ లో కొత్తగా చూస్తున్నా. 2 రకాలుగా ఉన్నాయి. ఇక్కడ ముందు చూపించింది, నెక్స్ట్ ఇట్లా వెడల్పుగా 2 అయితే ఉన్నాయి. అరౌండ్ 199 200 రూపీస్ అట్లా ఉన్నది. ఇదైతే ఒకటి ఎవరో ఓపెన్ చేశారు, చూపిస్తే చూడండి. ఇందులో 2 పార్టీషన్స్ లాగా ఇచ్చాడు. అంటే మనం గోల్డ్ జ్యువెలరీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో బయట లాక్ చేసుకోవడానికి కూడా ఇచ్చాడు. నెక్స్ట్ అదైతే అక్కడ పెట్టేసి నాకు నచ్చిన పార్ట్ అయితే వచ్చింది. అదేనండి కిచెన్ ఐటమ్స్. ఆడవాళ్ళకి ఎవరికి నచ్చో చెప్పండి కిచెన్ ఐటమ్స్, అందులో స్టీల్ ఐటమ్స్. లిటరల్లీ నేను ఈ స్టీల్ ఐటమ్స్ దగ్గర అయితే ఒక ½ అవర్ అయితే స్పెండ్ చేశానండి. కానీ ఒక్క ఐటెం కూడా తీసుకోలేదు. కానీ లిస్ట్ అవుట్ చేసుకున్నా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది తీసుకోవాలి అన్నట్టు మైండ్లో అయితే పెట్టుకున్నా. వాటి ప్రైజెస్ పదే చూసుకుంటూ అయితే ఉన్నా. నాకు ఆల్రెడీ ఇంట్లో స్టీల్ కడాయిలు కర్రీ వండుకునేవి అంటే చాలానే ఉన్నాయి. అంటే ఒక 4 ఐటమ్స్ ఉన్నాయి. అంటే ½ కేజీ వండుకునేవి, కేజీ వండుకునేవి, అట్లా ఒక 4 ఐటమ్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రైజెస్ చూస్తే నాకు ట్రైప్లై ఐటమ్స్ అనేవి బయట ఆన్లైన్లో తీసుకున్న వాటికి ఈ ప్రైజెస్కి అయితే చాలా డిఫరెన్స్ అనిపించింది నాకు. అందుకని ఒక్కొక్కటిగా చూస్తూ వాటి వెయిట్ చూస్తూ ప్రైజెస్ చూసుకుంటూ కూడా అక్కడనే ఒక ½ అవర్ అయితే స్పెండ్ చేసిన. ఫైనల్లీ ఒకటి అయితే చూసానండి, 650 రూపీస్. చూపిస్తా చూడండి. అదైతే నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలని అయితే మైండ్లో అయితే ఫిక్స్ అయినా. ఇదేనండి ఆ ఐటెము. ఇది వచ్చేసి అరౌండ్ 650 కాదండి 700 రూపీస్ ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా ఇక్కడైతే ఈ ఇత్తడి అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఈ పెద్దది రౌండ్ది అయితే 74 రూపీస్ ఉంది, చిన్నదైతే 50 రూపీస్ ఏమో ఉంది. ఇవైతే నాకు బాగా నచ్చాయి కానీ అస్సలు తీసుకోలేదు, ఎందుకంటే మనకు బడ్జెట్ సరిపోదు. ఇక్కడ నేను ఇవి చూస్తూ ఉంటే మా పాప అయితే వచ్చి మమ్మీ నాకు ఈ కప్స్ తీసుకోవా అని వచ్చింది. అయితే నేను వాటిని చూసి అవి అయితే ఒక 29 రూపీస్ అట్లా ఉన్నాయి. ఇవి ఎందుకు నాన్న బాగాలేవు, మంచివి తీసుకోపో అని చెప్పాను. ఇక నెక్స్ట్ కప్స్ దగ్గరికి అయితే వెళ్ళిన. కప్స్ దగ్గరికి వెళ్ళే ముందు అయితే ఇంకొక స్టీల్ కడాయి అయితే నన్ను బాగా ఆకర్షించింది. అదేనండి ఇది. నాకు బాగా నచ్చింది. వెయిట్ కూడా బాగుంది. ట్రైప్లై ఐటమ్ ఇది కూడా. కానీ మూత అయితే రాలేదు. ఇది కూడా అరౌండ్ 650 రూపీస్ ఉంది. బయట షాప్స్ ఇంకా ఆన్లైన్లో పోల్చితే ఇక్కడ స్టీల్ ఐటమ్స్ అయితే చాలా బెటర్ అనిపించాయి నాకు. ఎవరికైనా కావాల్సి వస్తే తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కప్స్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ మా పాప చూపిస్తున్న కప్ అయితే 150 రూపీస్ ఉంది. ఇక నేనేమో వద్దని చెప్పేసిన. ఇక కప్స్ దగ్గరనే ప్రతి ఒక్క కప్ చూస్తూనే ఉన్నాం. వాటి ప్రైస్ చూసి షాక్ అయితేనే ఉన్నాం. ఈ కప్స్ దగ్గరనే నాకైతే ఒక అరగంట ఈజీగా గడిచిపోయింది. అరగంట చూసినా కూడా ఒక్క కప్ కూడా తీసుకోలేదు. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కప్పులు అయితే చాలా ట్రాన్స్పరెంట్ గా బాగున్నాయి, కానీ చాలా డెలికేట్ గా ఉన్నాయి. అంటే చాలా జాగ్రత్తగా వాడాలన్నట్టు వాటిని. అవి కూడా ఒక 49 రూపీస్ 50 రూపీస్ ఏమో ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న ఈ గంట అయితే నాకు ఎప్పటి నుంచో విష్ లిస్ట్ లో ఉంది, కానీ అది కూడా 120 రూపీస్ ఏమో అట్లా ఉంది, కానీ తీసుకోలేదు. ఇదైతే కారపూసల పావు. ఇది ఎట్లా ఓపెన్ చేయాలని చూస్తూనే ఉన్నా కానీ నాకు ఓపెన్ చేయరాలేదు, అక్కడనే పెట్టేసిన.
అయితే ఈ వీడియో చూస్తే నాకే అనిపించింది అసలు నేనే ఇంతేనా? అందరూ గూడా ఇంతేనా? చూడడం ఎక్కువ, తీసుకోవడం తక్కువ. ఏదో అట్లా 1, 2 మాత్రమే తీసుకుంటున్నా. ఇక్కడ చూస్తే ఇదైతే నాకు డీమార్ట్‌లో కొత్తగా కనిపించింది. బావుంది గూడా. ఇది గూడా స్టోరేజ్ ఐటెమే. ఇట్లా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. అది గూడా అరౌండ్ 120, 150 రూపీస్ అట్లా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడైతే ఒక పెద్ద స్టోరేజ్ బాక్స్ గురించి అయితే చూస్తున్నాం. ఎందుకంటే నాకు బట్టలు పెట్టుకోవడానికి ఎటైనా వెళ్ళినప్పుడు ఒకసారి మాత్రం ఒక 1 అవర్, 2 అవర్స్ వేసుకున్న బట్టలు నేనైతే వాష్ చేయనండి. సెకండ్ టైం వేసుకున్నాకే వాష్ చేస్తా. అవి పెట్టుకోవడానికి ఒక స్టోరేజ్ బాక్స్ కావాలి నాకు. అదే చూస్తున్నా. ఇక్కడ ఈ బాక్స్ అయితే ఓకే బావుంది గానీ 300 రూపీస్ ఉందండి. నెక్స్ట్ ఇవి కూడా బావున్నాయి. నాకు ఇట్లనే కావాలనుకున్నా గానీ ఇవైతే చిన్న చిన్న బాక్సులు. అందుకని తీసుకోలేదు. తర్వాత పెద్ద బాక్సులున్నాయి. ఇట్లా పొడవుగా ఉండే బాక్సులున్నాయి. ఇగ అవి కూడా వద్దనుకున్నా. ఇగ మిగతాయన్నీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇగ వద్దులే ఆన్‌లైన్‌లో తీసుకుంటా అని వదిలేసిన. ఇట్లా స్టోరేజ్ బాక్సులయితే డీమార్ట్‌లో చాలా రకాలే ఉన్నాయి. ఇవి చూడండి ఇవి బావున్నాయి. కానీ నేనైతే ఏవి తీసుకోలేదు. నెక్స్ట్ నాకింకా మెయిన్‌గా లిస్ట్‌లో ఉన్నాయయితే కర్టెన్‌లండి. కర్టెన్‌ల దగ్గరికైతే వెళ్ళాను. మా పాపను వీడియో తీయమంటే ఇట్లా షార్ట్ కన్నట్టు వీడియో తీసింది. చూడండి నేను ఇక్కడ చాలానే కర్టెన్స్ చూసాను. కానీ కొన్ని కొన్ని చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. కొన్ని కొన్ని అఫోర్డబుల్ అనిపించాయి. నాకు నా ప్రైస్ రేంజ్‌లో నేనైతే తీసుకున్నాను. నాకు ఇంట్లోకైతే డోర్ కర్టెన్స్, విండో కర్టెన్స్‌కైతే ఒక 4 కర్టెన్‌లు కావాలి. 4 కర్టెన్‌లయితే తీసుకొని నెక్స్ట్ ఇక్కడ చెప్పుల దగ్గరకి వచ్చాను. నా లిస్ట్‌లో లేనియి అని చెప్పాను కదా! నా లిస్ట్‌లో లేనియి అంటే తీసుకున్నది నెక్స్ట్ ఐటెమ్ ఇదేనండి చెప్పులు. ఈ చెప్పులైతే నాకు బాగా నచ్చినాయి. ఇందులో పిస్తా గ్రీన్ అంటారు చూడండి. అదే డిస్టెంబర్ కలర్. ఆ కలర్ ఉన్నాయి. ఇంకా ఈ పింక్ కలర్ ఉన్నాయి. నా సైజ్ దొరకడమే చాలా కష్టం. ఎందుకంటే నా పాదం సైజు చాలా పెద్దగుంటాయి. ఇక్కడ చూడండి 2 చెప్పులేసుకొని చూపిస్తున్నాయి. ఏ కలర్ బావుంటుందో అని. నాకైతే పింక్ కలర్ నచ్చాయి. అందుకని ఇక పింక్ కలర్ చెప్పులైతే తీసుకున్నా. ఇవొచ్చేసి 200 రూపీస్ అండి. మా పాప నాకు గూడా చెప్పులు కావాలని బానే తీసింది గానీ తీసుకోలేదు. ఎందుకంటే తనకు బానే ఉన్నాయి చెప్పుల జతలు. అందుకని తీసుకోలేదు. ఈ చెప్పులైతే ఒకటి తీసుకొని నెక్స్ట్ ఇక బిల్లు దగ్గరికెళ్ళినాం. బిల్లు దగ్గర చాలా పెద్ద లైన్ ఉంది. ప్రతి కౌంటర్ దగ్గర లైనే ఉంది. అక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. నేనెంత బిల్ చేశానని మీరు అనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. నేనెప్పుడు డీమార్ట్‌కెళ్ళినా ఒక 2, 2.5, 3 నెలలకు సరిపోయేంత సామానయితే తీసుకుంటా. అసలు నిజంగా ఈసారి బిల్లు చూసైతే నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే చాలా ఎక్కువైంది. మా ఆయన గూడా కొంచెం తిట్టారు. అసలు బయట రేట్స్ కంటే డీమార్ట్‌లో కొంచెం తక్కువగానే ఉంటాయి ప్రైజెస్. అయినా గూడా అంత బిల్లయితే అసలు నాకు సర్ప్రైజింగ్‌గా అనిపించింది. ఎందుకు అంత బిల్లయిందో నాకు అర్థం కాలేదు. నాకెందుకో అంతకుముందు కంటే డీమార్ట్‌లో ఈసారి ప్రైజెస్ ఎక్కువ అనిపించాయి. ఇంకా ఇవేనండి నేను డీమార్ట్‌లో తీసుకున్న గ్రాసరీ అంతా. అంటే సబ్బులు, సర్ఫులు అవన్నీ అయితే సర్దేశాను. ఇవైతే ఇక డబ్బాలలో స్టోర్ చేసుకుంటున్నాను. స్టోర్ చేసుకునే ముందు ఒకసారి అయితే డబ్బాలైతే నేనైతే క్లీన్ చేసుకుంటా. అదే ఇక్కడ నాకు ఇదైతే పెద్ద పనండి. ఇక నాకు ఆ రోజైతే ఈ స్టీల్ సామాను, గ్లాస్ సామాను అంతా తోమేసుకొని నెక్స్ట్ తెచ్చుకున్న సామానంతా అందులో నింపేసుకోవడంతోటి ఆ రోజైతే గడిచిపోయింది. మేబీ గ్రాసరీ ప్రైజెస్ కూడా అంతా పెరిగిపోయినాయి కావచ్చు. అందుకే బిల్లు కూడా చాలా ఎక్కువైంది. ఒక 2, 3 నెలల వరకైతే నేనైతే డీమార్ట్‌కైతే పోవద్దని డిసైడ్ చేసుకున్నా. ఇక అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్‌ని అర్చన కాసర్ల ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరిచ్చే ఒక లైకే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ అండి.